అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ కిచెన్ క్రియేషన్స్. ఈరోజు చికెన్ రోస్ట్ ఎలా తయారు చేయాలి, దాని విధానం ఎలా ఉందనేది ఈ వీడియోలో చూపిస్తాను. అందరికీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. దీనికి కావాల్సిన పదార్థాలు: చికెన్ 750 గ్రాములు, పసుపు 1 స్పూను, మిర్చి పౌడర్ 1.5 స్పూను, ధనియాల పొడి 1 స్పూను, ఉప్పు రుచికి సరిపడినంత, కార్న్ ఫ్లవర్ 2 స్పూన్లు, టేస్టింగ్ సాల్ట్ 1 స్పూను, గరం మసాలా 1 స్పూను. తయారు చేయ విధానం ఈ వీడియోలో చూపిస్తాను, ఒకసారి చూడండి. బౌల్ తీసుకోవాలి, అందులో చికెన్ ముక్కలు వేసుకోవాలి. చికెన్ వేసుకొని అందులో సాల్ట్ 1.5 స్పూన్ వేసుకోవాలి. పసుపు 1 చిన్న స్పూన్ వేసుకోవాలి. కారప్పొడి 1.5 స్పూన్ వేసుకోవాలి. తర్వాత ధనియాల పొడి 1 స్పూన్ వేసుకోవాలి. తర్వాత ఆయిల్ 1 స్పూన్, కొద్దిగా ఆయిల్ ఎక్కువ ఉంటే రుచి ఉంటుంది, ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు అద్రక్ లహసన్ మసాలా 1 స్పూన్ వేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని మొత్తం మంచిగా చేత్తో కలపాలి. మసాలా అంతా ఈ ముక్కలకి అంటుకునే వరకు ఇలా మంచిగా కలపాలి. ఇప్పుడు ఒక చిన్న నిమ్మకాయ రసం పిండుకొని ఇందులో కలుపుకోవాలి. తర్వాత టేస్టింగ్ సాల్ట్ కొద్దిగా ఇలా వేసుకొని, కొద్దిగా ఇది అడిషనల్ టేస్ట్, ఎక్కువ వద్దు వేస్తే. ఇందులో గరం మసాలా పౌడర్ 1 స్పూన్ కలుపుకోవాలి. ఇవన్నీ మంచిగా మసాలా మొత్తం ముక్కలకి అంటే వరకు ఇలా మంచిగా కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు కార్న్ ఫ్లవర్ ఎక్కువ వద్దు, 2-2.5 స్పూన్ సరిపోదు, వేసి మంచిగా కలుపుకోవాలి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఇలా మూత వేసి పెట్టేయాలి. 1 గంట, గంటన్నర వరకు ఇలాగే మ్యాగ్నేట్ కానివ్వాలి. అయిన తర్వాత నూనెలో ఫ్రై చేయాలి. మంచిగా మ్యాగ్నేట్ అయిపోయినాయి. ఇప్పుడు ఇందులోంచి కొంచెం నూనె వేడి చేసుకున్న తర్వాత ఇలా చికెన్ రోస్ట్ రెడీ. ఇలా టేస్టీగా ఇది చపాతీలు, పరోటాలు, అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుంది. మా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి.